డోర్‌వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్ కి స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. సో, మనం డిజైర్‌ని అర్థం చేసుకోవటం అనే భాగంలో డిజైన్ క్లాసిఫై చేయడానికి ట్రై చేసాం. సో, డిజైర్‌లు కొన్ని రితుకి అలైన్ అయ్యి ఉంటాయి. అంటే ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్‌కి అనుగుణ్యంగా ఉంటాయి. కొన్ని కౌంటర్‌గా ఉంటాయి. దానికి వ్యతిరేక దిశలో. సామాన్యంగా ఎగ్జిస్టెన్స్ ఆర్డర్ మనకు తెలీదు కాబట్టి, ఎగ్జిస్టెన్స్‌లో ఆర్డర్‌ని కొన్ని వేల మంది ఋషులు ఆర్డర్‌లో కొన్ని విషయాలు కనుక్కుంటే, అవన్నీ కలిపి ఆర్గనైజ్ చేసి, కంపైల్ చేసి 4 వేదాలుగా రాసింది వేదవ్యాసుడు. దాని మీద బేస్ చేసుకొని, ఆ సత్యమును బేస్ చేసుకొని, ఒక ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ చేస్తే, సిస్టమ్ ఫార్మ్ చేస్తే అది ధర్మం. ఆ ధర్మానికి లోబడి నీ యొక్క సర్వైవల్ నడవాలి. నీ యొక్క బీయింగ్ ఒక లైఫ్ నడవాలి. ఏమిటి అది? సర్వైవ్ టు ఎగ్జిస్ట్, సర్వైవ్ టు ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్, సర్వైవ్ టు ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్ బ్లిస్‌ఫుల్లీ. సత్ ఆనంద్. సో, దీంట్లో ఏవైతే ఆర్డర్‌కి ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్‌కి అలైన్ అయ్యి ఉండే డిజైన్‌లు ఎలా గుర్తుపట్టాలని చూస్తున్నాం. సో, దేర్‌ఫోర్ రిజల్ట్‌కి సంబంధం లేకుండా ఒక సంపూర్ణత సాధించాను అనే ఫీలింగ్ మటుకు రావట్లేదు. బాగా ప్రిపేర్ అయ్యానే. కానీ రిజల్ట్‌లో పాస్ కాలేదు. ర్యాంక్ రాలేదు ఎంసెట్‌లో. కానీ బాగా ప్రిపేర్ అయ్యానే అనే జస్ట్ ఫీలింగ్ అనమాట. చాలా నాలెడ్జ్ వచ్చి ఉంటుంది కూడాను. నిజంగా ర్యాంక్ వచ్చి సీట్ సంపాదించిన వాడికంటే ర్యాంక్ రాని వాడికి ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడం. అండ్ అంతకుముందు డిజైర్‌లు అంటే ఏవైతే యూనివర్సల్ ఆర్డర్‌తో అలైన్ అయి లేవో అంటే యాస్ పర్ లేవో వాటిని పోల్చుకుంటే ఇక్కడ ఎమోషన్ అండ్ సెన్స్ ఆఫ్ విటాలిటీ అవసరం అవుతుంది. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఈ డిజైర్ వెంటనే ఇంకో డిజైర్ కావాలి అన్నట్టుగా ప్రొజెక్ట్ కాదు. అదే డిజైర్ మళ్ళా కావాలని ప్రొజెక్ట్ కాదు. ఉదాహరణకి తీసుకుందాం ఇక్కడ. సపోజు రోడ్డు మీద వెళ్తున్నావు. ఎవరికో అవసరం వచ్చింది. అక్కడ పరిస్థితుల్లో వాళ్ళకేదో హెల్ప్ చేసావు. నువ్వు చేయగలిగే హెల్ప్. వెంటనే లేదా ఒక రోజు, 2 రోజులు అయిన తర్వాత మళ్ళా నాకు అలాంటి సిట్యుయేషన్ రావాలి. మళ్ళా నేను హెల్ప్ చేయాలి అనే ఆలోచన రాదు. నిజంగా నువ్వు హెల్ప్ చేయటం వల్ల అక్కడ పూర్తిగా పరిపూర్ణత వాడు కంప్లీట్‌గా వాడి ప్రాబ్లమ్ నుండి బయటకొచ్చినా రాకపోయినా నువ్వు మటుకు ఫుల్‌ఫిల్‌మెంట్ ఫీల్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ బిచ్చగాడు ఎదురయ్యాడు. ఆ బిచ్చగాడికి నువ్వు రూ. 10 దానం చేసావు. రూ. 10తో వాడి జీవితం గడిచిపోదు. కానీ నువ్వు ఫుల్‌ఫిల్‌మెంట్ ఫీల్ అవుతావు. అంత రిజల్ట్‌కి సంబంధం లేదనమాట ఇక్కడ. ఇంకా గమ్మత్తేంటంటే రిజల్ట్‌కి సంబంధం లేకుండా హ్యాపీనెస్ స్టేట్ వైల్ డూయింగ్. పని చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. సో, పని యొక్క రిజల్ట్ వచ్చాక ఆనందం వేరు. పని చేస్తున్నప్పుడు ఆనందం వేరు. పని చేస్తున్నప్పుడు అంటే రిసోర్సెస్ వాడుతూ నువ్వు ఆ డిజైర్ కోసం నువ్వు ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడే ఆనందం. అలాగే నీకు ప్రైడ్, గిల్ట్ అనేవి ఉండవు ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ నో హోలియర్ థాన్ థౌ అనే ఫీలింగ్ ఉండదు. అంటే నేను వీళ్ళందరికంటే అతీతుడిని. నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు. బిచ్చగాడికి రూ. 10 దానం చేసిన తర్వాత ఉన్నది జనాలందరికంటే నువ్వు గొప్పవాడివి అని నీకు ఫీలింగ్ వచ్చిందంటే నువ్వు పని అలైన్ విత్ ధర్మ చేసినట్టు కాదు. ధర్మతో అలైన్ కాకుండా కాన్‌ఫ్లిక్ట్‌గా చేసినట్టు. అంటే చుట్టుపక్కల వాళ్ళు రికగ్నైజ్ చెయ్యాలి అని చేసినట్టనమాట. సో, ఏదైతే ధర్మాతో అలైన్ అయ్యి ఉందో అది చేసే మోడ్‌లో తేడా ఉంటే ఆ డిజైరు ఇవ్వాల్సిన హ్యాపీనెస్ కూడా నీకివ్వదు. అంటే నిజంగా యాక్చువల్‌గా ధర్మానికి అలైన్ ఉండే డిజైరే నువ్వు కర్మ ప్రాసెస్‌లో రాంగ్ ఇన్‌యాక్షన్ చేసినా, రాంగ్ యాక్షన్ చేసినా, యాక్షన్ పరంగా చూస్తే అది అలైన్ విత్ ఆర్డర్‌లా కనపడుతూ ఉంటుంది. ఇన్‌యాక్షన్ చేసినా, లేదా రాంగ్ యాక్షన్ చేసినా, అది ఆల్‌మోస్ట్ ఆల్ దాని నేచరు
నాన్ అలైన్డ్ విత్ ఆర్డర్ అనే స్థితికి మారుతుంది. నీ యొక్క మైండ్ యొక్క రిఫరెన్స్ కాన్స్టెంట్‌తో. అందుకని ఇక్కడ ఈ ధర్మ అండ్ కర్మ రెండిటిని చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఇంకోటి నో చేంజ్ ఇన్ ఇంటెన్సిటీ ఇఫ్ రిపీటెడ్. ఆ ఆ డిజైన్ ఫుల్‌ఫిల్ చేసే ప్రాసెస్‌లో ఆనందం ఉండటమే కాదు, అది రిపీట్ అయితే ఇంటెన్సిటీ తగ్గుదల ఉండదు. ఒకడికి రూ. 10 దానం చేసావు, కొంత ఆనందం వచ్చింది. ఇంకోడికి ఎవడికో రూ. 10 దానం చేసావు, అంతే ఆనందం వస్తుంది. అంతేగాని ఇంతకుముందు ఆనందం కంటే తక్కువ ఆనందం రాదు. మరి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నువ్వు టేస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్ అనుకున్నావు. నీ బాడీ నేచర్‌కి అది సూటబుల్ కాదు తింటున్నావు. సో, ఓ రకంగా ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్‌కి కాంట్రోవర్సీ‌గా, కన్‌ఫ్లిక్ట్‌గా నువ్వు కర్మ చేసినట్టు. జనరల్‌గా అలాంటివే మళ్ళీ మళ్ళీ చేపిస్తుంటుంది. వాటిలో మొమెంటరీ హ్యాపీనెస్ ఉంటుంది. అదే టేస్టీ ఫుడ్ దట్ కంప్లైన్స్ విత్ బాడీ నేచర్ తిన్నావు. సో, ఇక్కడ ఆల్‌మోస్ట్ ఆల్ నువ్వు రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసావన్నమాట. అంటే నీ పర్సనల్ ఏదైతే డిజైర్ కంపల్సివ్‌గా సెన్సేషన్‌కి రిలేటెడో అంటే యూనివర్సల్ ఆర్డర్‌కి కంప్లీట్ అలైన్ ఏం లేదో దాన్ని అలైనింగ్ స్టేట్‌లోకి తీసుకొచ్చేసావన్నమాట. ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది వాడుతుంది. సో, ఇంటెలిజెంట్‌గా డిజైర్ ఫుల్‌ఫిల్ చేసుకోవటం. యాక్చువల్‌గా ఈ ఇంటెలిజెంట్‌గా డిజైర్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం అల్టిమేట్ డిజైర్ ఏమిటి ప్రతి మనిషికి? బయోలాజికల్ కంటిన్యూటీ. బయోలాజికల్‌గా తను కంటిన్యూ అవ్వాలని. తన ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అవ్వాలని. ఆ కంటిన్యూ అవ్వాలనే దాంట్లోంచి వచ్చిందే ఈ రిప్రొడక్షన్ అనేది. నెక్స్ట్ ఆఫ్‌స్ప్రింగ్‌ని పుట్టడం అనేది, పిల్లల్ని పెంచడం అనేది. ఒక రకంగా చెప్పాలంటే నీ యొక్క సెల్ కంటిన్యూయేషన్ అది. నీ యొక్క సెల్ మళ్ళా కంటిన్యూ అవుతోంది. సో, దానికి ఆర్డర్‌కి అలైన్ అయ్యేట్టుగా నీ పర్సనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ డిజైరు, సెన్స్ ఆఫ్ వైటాలిటీలు ఫుల్‌ఫిల్ అయ్యేట్టుగాను, నీ ఎమోషన్స్ కూడా సాటిస్ఫై అయ్యేట్టుగాను ఒక వ్యవస్థను ఫార్మ్ చేసిందే మ్యారేజ్ వ్యవస్థ. పెళ్ళనే వ్యవస్థది ఎంత డీప్ ఆలోచనల నుంచి వచ్చిందంటే అంత డీప్ ఆలోచనలోంచి వచ్చింది. అది సింపుల్ సోషల్ కాంట్రాక్ట్ కాదు. అండ్ ఏ మోడ్ ఆఫ్ ఫుల్‌ఫిల్లింగ్ యువర్ సెక్సువల్ ఫీలింగ్స్ అంతకంటే కాదు. సరే మళ్ళా 2 రకాల డిజైర్స్‌ని కంపేర్ చేసి చూద్దాం. ఇలాగే ఫస్ట్ కైండ్ ఆఫ్ డిజైర్ ఏమిటి? సో, డిజైర్ నాట్ అలైన్డ్ విత్ ఎర్త్. ఎగ్జిస్టెన్స్‌తో అలైన్ అయిపోవాలి. కర్మకి అలైన్ ఏం లేదు. ఇక్కడ నీకేముంటుంది? నీ లోపల ఫీలింగు హోప్ ఆఫ్ ఫుల్‌ఫిల్లింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్. అంటే ఇది చేస్తే చాలు ఇంక అయిపోయింది. ఇది చేస్తే చాలు నాకు హ్యాపీనెస్ వచ్చేసింది అన్నట్టుగా ఉంటుంది. హ్యాపీనెస్ వస్తుంది. అంటే అది మొమెంటరీగా ఉంటుంది. మళ్ళా ఉండదు తర్వాత. ఒక మొమెంటే ఉంటుంది. కొద్ది క్షణాలే ఉంటుంది. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది సొసైటీ యొక్క ఫ్రేమ్‌వర్క్‌కి అలైన్ అయ్యి ఉంటే నీకు ప్రైడ్ వస్తుంది. లేదా సొసైటీలో ఎవరు చెయ్యలేనిది నువ్వు చేసిన ప్రైడ్ వస్తుంది. లేదా సొసైటీకి కాంట్రోవర్సీ‌గా ఉంటే మోరల్ స్ట్రక్చర్‌కి కాంట్రోవర్సీ‌గా ఉంటే నీకు గిల్ట్ వస్తుంది. న్యూనతా భావం వస్తుంది. గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. సో, ఈ డిజైర్ మళ్ళా కావాలని రిపీట్ అవుతుంది అదే డిజైర్. ఇంకో డిజైర్ అవ్వగానే ఇంకో డిజైర్ పుడుతుంది. డిజైరు సేమ్ డిజైరు డిఫరెంట్ మోడ్, డిఫరెంట్ ఫార్మ్‌లో చేయాలని పుడుతుంది. రిపీట్ అవుతున్నప్పుడల్లా దాని ఇంటెన్సిటీ డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ హ్యాపీనెస్ అనేది డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఆ డిక్లైన్ అవ్వటం వల్లే ఇంకా పాత లెవెల్ హ్యాపీనెస్ లేదా అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ రావాలని చెప్పి నువ్వు డిఫరెంట్ మోడ్, డిఫరెంట్ ఫార్మ్ కోసం ట్రై చేస్తుంటావు. ఎమోషన్స్, సెన్సిటివిటీ ఎక్కువ అవసరం అవుతుందిక్కడ. అదే ధర్మాకి అలైన్ అయితే దాని రూట్ ఎలా ఉంటుంది? ధర్మార్థ, కామ. మోక్ష తర్వాత చూద్దాంలెండి. సో, ఆ డిజైర్ మళ్ళీ మళ్ళీ కావాలని ఉండదు. అది రిపీట్ అవుతున్నప్పుడు ఇంటెన్సిటీలో తేడా ఉంటుంది. దాని యొక్క రిజల్ట్స్ మీద ఆధారపడకుండానే నువ్వు ఫుల్‌ఫిల్‌మెంట్ ఫీల్ అవుతూ ఉంటావు. ఎమోషన్స్, సెంటిమెంటాలిటీ ఎక్కువ అవసరం అవుతుంది.
హ్యాపీనెస్ అనేది ఆ డిజైర్ ఫుల్‌ఫిల్ చేసుకునే ప్రాసెస్‌లో ఉంటుంది గానీ, రిజల్ట్ మీద ఆధారపడదు. అలాగే నేను అందరికంటే గొప్పవాడిని, నేను ప్రైడ్ ఫీల్ హోలియర్ దాన్ నౌ. నేను భగవంతుడిననే ఫీలింగ్ అన్నమాట. అలాంటి ఫీలింగ్ ఉండదు. సో, రేపు ఈ కైండ్ ఆఫ్ డిజైర్స్ ఏమున్నాయనేది సెర్చ్ చేద్దాం.